గాయస్, హలో గాయస్, వెల్కమ్ టు ఆల్ న్యూ నిషిత. నేను అన్నీ ఏవో చెట్లు కనిపిస్తున్నాయి కానీ మనిషిని కనిపించట్లేదు అనుకోకండి. ఇదిగోండి, నేను ఉన్నాను ఇక్కడ. నేనే వీడియో వేసింది, ఎవరు నాకు లేరు తీయనికి. ఇప్పుడు శశి వాళ్ళందరూ బిజీ ఉన్నారు. ఇదేవో అక్కడ కెసరా ఆడుతుంటే చూస్తారు. కెసరా అంటే ఏంటి మీకు చూపిస్తాము. ఫస్ట్ అయితే ఇవి చూడండి. సమ్మర్లో దీన్ని చూడగానే నోరు ఊరిపోతుంది. అది కాయైనా లేదా పండు అయితే తిన్నామని, కాయ అయితే ఉప్పు కారం పెట్టుకొని తిన్నామని. అదిగోండి, అది కేసర్ అంటే చెరుకుల నుంచి జ్యూస్గా తీసుకోవచ్చు. అంటే చెరుకుల నుంచి జ్యూస్గా తీస్తాం. అంటే ఇది నార్మల్ మిషన్ కాదు. అంటే నార్మల్ మిషన్ అంటే అక్కడ మనము షాప్ దగ్గర చూసాం కదా, అట్లాంటి నార్మల్ మిషన్స్ కాదు. అదేంటంటే 2-3 లైన్స్ తీయాలి పిప్పిని, కానీ ఇది అలా కాదు. ఒక్కటేసారికి మొత్తాన్ని తీసేస్తుంది. చూడండి, మొత్తం పౌడర్ అయిపోయి వచ్చింది కొంచెం అట్లా ఉంటుంది. ఓకే, ఇది కేసర్ అంటారు దీన్ని. అగోండి, అక్కడ పెద్ద కంటైనర్ చూపిస్తాను. ఇదిగోండి, ఇదే ఆ కంటైనర్. ఇంత పెద్ద కంటైనర్లో షుగర్ కేన్ జ్యూస్ని వేసి మొత్తం బాయిల్ చేస్తారు. బాయిల్ చేస్తే దగ్గర పడుతుంది. ఇంకా ఏదో ఒక పౌడర్ ఉంటుంది, ఇంకేదో ప్రాసెస్ ఉంటుంది, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ప్రాసెస్గా చేస్తే ఇంకా బెల్లం వస్తుంది. అంటే డైరెక్ట్ రాదు, వాటర్లో బెల్లం వస్తుంది ఎక్కువగా. దాన్ని ఒక కవర్లో అయినా లేదా బౌల్ లాంటి దాంట్లో అయినా వేసి దాన్ని ఇంకా తీస్తారు. అక్కడ తీయడం బెల్లం రెడీ అయిపోతుంది. ఇదిగోండి, గడ్డి. అండ్ ఇప్పుడు మామిడి పండు చెట్టు చూపిస్తా. ఓ, మామిడి పండు చెట్టు మొత్తం పోయింది గైస్. మన మామిడి పండు చెట్టు ఇదేదో వచ్చింది. స్ప్రింగ్ అని ఎక్కడానికి వస్తుంది. అరటి చెట్టు అవ్వండి చూస్తున్నారా, దానిమ్మ చెట్టు. ఈ దానిమ్మ పండ్లు కూడా చాలా బాగుంటాయి. క్రష్ అది చేసుకుంటారు. అందుకు తేనె పట్టు చూపించాల. తేనె పట్టు అయ్యో గాన్ ఐ థింక్. ఇదేంటి దానిమ్మ చెట్టు. అగోండి, అక్కడ అనిపిస్తుందా, నేను జూమ్ చేసిన, అదే అది మామిడి చెట్టు. మామిడి పండ్లు వస్తాయి, ఇంతవి చిన్న వస్తాయి. అండ్ ఏం చేస్తున్నారా, ఇప్పుడు మనం సాహస బాలికను అయిపోతాను దీన్ని ఎక్కి. ఎప్పుడు ఎక్కుతాము. ఓ చూడండి, అది ఉంది కాబట్టి రెడ్ అలర్ట్, మనం వెళ్ళలేము. అండ్ చూడండి, మామిడి చెట్లు ఇవే కాదు, మందార పూలు. మందారం అన్న ఇది ఆరెంజ్లో ఉంటుంది. మీకు కనుక ఇది కనకాంబరాలు గుర్తొచ్చింది. కనకాంబరాల చెట్టు. ఇది పపాయ చెట్టు. ఇవ్వండి, నీమ్ ట్రీ. అండ్ ఇదేంటి, ఇట్స్ టైమ్ టు బ్రష్. ఇంకా బ్రష్ కూడా చేయలే, వేప పుల్లతో బ్రష్. ఇదిగోండి, మందార పూల చెట్టు. ఇదే అనుకోకండి, ఇదే అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టు. ఇవ్వండి, ఇక్కడ చెట్టు. ఇంకోటి పూలు వచ్చాయి. మనం పూల బట్టి తెలిసేసుకుంటాం అన్నమాట చెట్టుని. ఇదిగోండి, ఇక్కడ నుంచి దీని లోపల సంపు ఉంది గాయస్, మీకైతే కనిపించట్లేదు, చాలా పాతది ఇది సంపు. అండ్ ఇట్స్ టైమ్ టు సీ ద హైబిస్కస్ ట్రీ. ఇవన్నీ అక్కడి నుంచి చివరి వరకు ఇంకా ఉంది టర్నింగ్. సరే, మనం వెళ్దాం. మనమైతే
చూపించాలి కదా. అవ్వండి ఆ ఎడ్జ్ ఉందా అక్కడ లాస్ట్, అదే లాస్ట్. ఇంకా కనకాంబరాల చెట్టుకి చాలా పూలు వస్తాయి, బట్ ఏం చెయ్యరు. సరే ఏం జరిగింది ఇక్కడ కూడా మొగ్గ. అంటే మా అమ్మమ్మకు మొగ్గలే కావాలన్నమాట పూలతో. ఎందుకంటే మా అమ్మమ్మ డైలీ పూజ చేస్తుంది కాబట్టి మొగ్గల్ని ఈరోజు తెచ్చి పెడితే వాటిని ఈరోజు ఇస్తే వాటిని ఉంచుతుంది. అవి రేపటికి మొగ్గలు అయిపోతాయి. ఓకే బాయ్ గాయ్స్, ఇష్కి ఆల్.